Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about nutrition key points. So let us discuss about the second chapter, respiration. So ఈ వీడియోలో మనము రెస్పిరేషన్ కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో రెస్పిరేషన్ లో మనకి ఏంటంటే జనరల్ గా రెస్పిరేషన్ మనం ఏమనిపిస్తున్నాం అంటే శ్వాసక్రియ అంటున్నాం. సో న్యూట్రిషన్ పోషణ, దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చి రెస్పిరేషన్, శ్వాసక్రియకి సంబంధించినటువంటి కీ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇంట్రడక్షన్, వెన్ వి ఆర్ హియర్ ద వర్డ్ ఆఫ్ రెస్పిరేషన్ వి ఇమీడియట్లీ థింక్ అబౌట్ ద బ్రీతింగ్. సో జనరల్ గా ఎప్పుడైనా మనం రెస్పిరేషన్ అనేటటువంటి వర్డ్ వింటేనే పక్కన మనం దేని మీద గుర్తొస్తుంది అంటే బ్రీతింగ్ మీద గుర్తొస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ అనేది గుర్తొస్తుంది. బట్ బ్రీతింగ్ ఈజ్ ఓన్లీ దట్ talking and giving so out air and it is important for the respiration to that take place. So breathing లో ఏంటంటే సో మనం గాలిని గురించి ఆలోచించి సో గాలిని పీల్చుకోవడం వదలడం ఇలాంటివి మాత్రమే మనకి ఎక్కువగా గుర్తొస్తుంటాయి. సో బ్రీతింగ్ ఈజ్ ఎ ఫిజికల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. సో బ్రీతింగ్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ప్రాసెస్. బ్రీతింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. సో అంటే బాహ్యంగా జరిగేటటువంటి ప్రక్రియ, అంటే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి గాలిని పీల్చుకుంటాం, లోపల ఉన్నటువంటి బాడీలో నుంచి బయటికి గాలిని రిలీజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటాం. సో బయట జరిగేటటువంటి ప్రాసెస్. రెస్పిరేషన్ ఈజ్ ద కెమికల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఇంటర్నల్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ అనేది ఏంటంటే సో కెమికల్ ప్రాసెస్. రెస్పిరేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కెమికల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నల్ రెస్పిరేషన్. సో కెమికల్ రియాక్షన్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో సో దాన్ని ఏమంటున్నామంటే ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. సో జనరల్ గా రెస్పిరేషన్ 2 టైప్స్. సో ఈ 2 టైప్స్ లో మనకి ఏంటంటే సో రెస్పిరేషన్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో తీసుకుంటే సో ఒకటి వచ్చేసరికి ఎక్స్టర్నల్, ఇంకొకటి వచ్చి ఇంటర్నల్. సో ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే బ్రీతింగ్ ఈజ్ అ ఫిజికల్ ప్రాసెస్. మన బాడీ ఇన్వాల్వ్ అవుతుంది, బయట ఉన్నటువంటి గాలిని మనం తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్. సో రెస్పిరేషన్ ఈస్ అ కెమికల్ ప్రాసెస్. సో అట్ ది సేమ్ టైం ఇట్స్ అ కెమికల్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. సో అంటే శరీరం లోపల ఉన్నటువంటి కెమికల్స్ తో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాం. ఆ సెల్యులార్ రెస్పిరేషన్. సో దాన్ని ఇంకొక రంగా ఏమని పిలవచ్చు అంటే సెల్యులార్ రెస్పిరేషన్ లేదా కణ శ్వాసక్రియ అంటున్నాం. అంటే కణాల మధ్య జరిగేటటువంటి ప్రక్రియ. సో అండ్ టేక్ ప్లేసెస్ ఇంటూ ఇన్సైడ్ ఎవ్రీ లివింగ్ సెల్. ఇది ఎలా అంటే మన బాడీలో ఇన్సైడ్ ఉన్నటువంటి ప్రతి కణానికి స్ప్రెడ్ అవుతుంది. సో ఇండివిజువల్ ప్రతి లోపల ఉన్నటువంటి ప్రతి కణానికి స్ప్రెడ్ అవుతుంది. సో యాజ్ ఇండివిజువల్ ఎవ్రీ సెల్. సో ఆల్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ సింగిల్ సెల్డ్ బ్యాక్టీరియా టు హ్యూమన్ బీయింగ్స్ అండర్గో రెస్పిరేషన్. సో ప్రతి జీవిలో కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆల్ ఆర్గానిజమ్స్ ఈవెన్ ఫ్రమ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం నుంచి హ్యూమన్ బీయింగ్ దాకా ప్రతి వాటిలో కూడా రెస్పిరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఈస్ ద రెస్పిరేషన్? సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో దీంట్లో నుంచి కొన్ని పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రెస్పిరేషన్? సో ఇక్కడ ఏంటంటే రెస్పిరేషన్ అసలు డెఫినేషన్ ఏమి మనం చూస్తే సో రెస్పిరేషన్ ఈస్ ద బయోకెమికల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్వాల్వింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. సో రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ బయోకెమికల్ ప్రాసెస్. అంటే ఇది కంప్లీట్ గా బయోకెమికల్ ప్రాసెస్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ జరుగుతుంది ఇన్వాల్వింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే దీని యొక్క ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈజ్ టిపికలీ డన్ విత్ ద ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ద రిజల్ట్స్ ఇన్ ద రిలీజెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇంటేక్ బయట నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఆక్సిజన్ ని తీసుకుంటున్నాము. సో బయటికి ఏం చేస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాం. సో వాట్ ఏటీపీ ద కరెంట్స్ ఆఫ్ ద ఎనర్జీ ఇన్ సెల్స్. అంటే ఏటీపీ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని ఆక్సిజన్ ఏమవుతుందంటే బయటికి కార్బన్ డైఆక్సైడ్ గా రిలీజ్ అవుతుంది. సో ద ఫుడ్ మెటీరియల్ దట్ వి eat during the process of nutrition is used in the cells to provide the energy from the various life process and there are various biochemical reactions that take place and produce energy from the food. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో the food materials that we eat during the process of nutrition.
న్యూట్రిషన్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు, సో ఆ న్యూట్రిషన్ నుంచి వచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ని మనం తీసుకున్నప్పుడు, సో యూజ్ ఇట్ సెల్స్ టు ప్రొవైడ్ ఎనర్జీ, అంటే ఆ ఫుడ్ ద్వారా మనకి సెల్స్ లో ఎనర్జీ అనేది ప్రొవైడ్ అవుతుంది, సో ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీ వేరియస్ లైఫ్ ప్రాసెస్, అంటే వేరు వేరు లైఫ్ ప్రాసెస్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ వేరియస్ బయోకెమికల్ రియాక్షన్స్, అంటే వేరు వేరు బయోకెమికల్ రియాక్షన్స్ ద్వారా అండ్ ద టేక్ ప్లేస్ అండ్ ప్రొడ్యూస్ ద ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ నుంచి మనకి డిఫరెంట్ ఎనర్జీ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇలాంటి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి రెస్పిరేషన్ లో వాట్ ఈస్ ద రెస్పిరేషన్ ఇంపార్టెంట్, సో వై ఈస్ ద రెస్పిరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో రెస్పిరేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని మనం డిస్కస్ చేస్తే, రెస్పిరేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్స్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. మన బాడీకి ఎనర్జీ అనేది అవసరం, సో ఎనర్జీ అనేది ప్రిపేర్ కావాలంటే రెస్పిరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొవైడ్ సెల్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఎక్స్ప్లోర్స్ ద టాక్సిక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఈచ్ టర్న్ ఆఫ్ ద ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిక్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ విల్ బి గోయింగ్ టు అవుట్ సైడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, అంటే మన బాడీకి ఆక్సిజన్ ని సప్లై చేసి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించేస్తుంది. సో ఆర్గానిజమ్స్ డూ ద డిఫరెంట్ వేస్, సమ్ యూజ్ ఆక్సిజన్, బ్రేక్ డౌన్ గ్లూకోజ్ కంప్లీట్లీ ఇంటు ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, సమ్ uses other parts that do not involve in oxygen. So organisms do these different ways, some use oxygen to break down glucose completely. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే మనం ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నామో డిఫరెంట్ వేస్ లో, సో సమ్ ఆఫ్ యూజ్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ గ్లూకోజ్ ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది కంప్లీట్లీ ఇంటు ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, సమ్ ఆఫ్ ది అదర్ పాత్వేస్ టు డూయింగ్ ద ఇన్వాల్వింగ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ ని సప్లై చేస్తూ, సో ఆక్సిజన్ బ్రేక్ చేయడానికి వీటన్నిటికి కూడా కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ మనం చూస్తాం, గ్లూకోజ్ C6H12O6, సో 6O2 gives rise to, అంటే గ్లూకోజ్ తో మనకి ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ, అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్, అంటే మన బాడీలో ఉన్నటువంటి శక్తి ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ తో పాటు వాటర్ రిలీజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, అంటే మనకి శక్తి అనేది వస్తుంది. సో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, సో ఏ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రెస్పిరేషన్ లో తీసుకుంటే ఏరోబిక్ అండ్ అనరోబిక్ రెస్పిరేషన్స్ ఆర్ ద టూ టైప్స్, అంటే టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో దేర్ ఈస్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. One is aerobic respiration, another one is anaerobic respiration. These are the two types of respiration. So swasakriya, avayu swasakriya. So based on the presence of the absence of the oxygen, అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే దాన్ని ఒక రకమైనటువంటి శ్వాసక్రియ అని, ఆక్సిజన్ లేనప్పుడు జరిగితే దాన్ని ఇంకొక రకమైనటువంటి శ్వాసక్రియ అంటున్నాం, అంటే the basis of oxygen molecule. Respiration causes that occurs in the presence of oxygen is called as aerobic respiration. అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగితే దాన్ని aerobic respiration అంటాం. Generally seen among the humans లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే ఏరోబిక్ రెస్పిరేషన్. ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ సర్టైన్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఆల్గే రెస్పిరేషన్ అకర్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే కొన్ని వాటిలో మనకి ఎస్పెషల్ బ్యాక్టీరియా కానీ ఆల్గే కానీ ఇలాంటి వాటిలో రెస్పిరేషన్స్ అకర్స్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ జరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద అనరోబిక్ రెస్పిరేషన్. సో ఇది ఇంపార్టెంట్, మన డెఫినేషన్స్ కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ లో అనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, aerobic respiration అంటే ఏంటి, ఏ ఆర్గానిజమ్స్ లో జరుగుతాయని అడుగుతారు. సో ఇన్ బోత్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ ద గ్లూకోజ్, సో కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ దట్ అండర్ ది గోస్ ఆఫ్ రియాక్షన్స్. సో రెండు రియాక్షన్స్ కూడా ఏంటంటే ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ బేస్ చేసుకుని రెస్పిరేషన్స్ జరుగుతాయి. సో ఇది రెస్పిరేషన్ కి సంబంధించినటువంటి టాపిక్ లో కీ పాయింట్స్, టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేషన్ యొక్క ఇంపార్టెన్స్, రెస్పిరేషన్ డెఫినేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో రిమైనింగ్ కీ పాయింట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో మీకు ఇంతవరకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.